ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మకాస్. మనకి వర్షాకాలంలో వెలక్కాయలు స్టార్ట్ అవుతాయి. అలాగే వినాయక చవితికి మనం పాలవెల్లికి వెలక్కాయలు కడతాము. అలాగే కొంతమంది వెలక్కాయలు మామూలుగా కూడా నివేదనగా వినాయకునికి సమర్పిస్తారు. సాధారణంగా వెలక్కాయలు చాలామంది తినరు, వెగటుగా ఉంటాయని పడేస్తుంటారు. కొంతమంది పప్పులోని, కొంతమంది పెరుగు పచ్చడి అలాగా యూజ్ చేస్తుంటారు. మనం ఈ వెలక్కాయతో మసాలా మిక్చర్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. ఇది కలకత్తా స్ట్రీట్ ఫుడ్ అండి, వెరీ ఫేమస్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ప్రెగ్నెంట్ లేడీస్ కనుక ఈ వెలక్కాయ మసాలా మిక్చర్ తింటే బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే ఆ టైంలో పులుపు బాగా ఎంజాయ్ చేస్తారు కదా. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. దోరగా ఉన్న వెలక్కాయని తీసుకుని పగలగొట్టి లోపల ఉన్న గుజ్జుని స్క్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోండి. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. అలాగే కొత్తిమీర తరుగు, ఒక పావు చెంచా ఆవు పొడి వేసుకుని బాగా మేషతో మ్యాష్ చేయండి. మీ దగ్గర అమ్మందస్తా ఉంటే కనుక అదైనా యూజ్ చేయొచ్చు. అలాగే ఒక హాఫ్ స్పూన్ బ్లాక్ సాల్ట్, సరిపడినంత సాల్ట్, ఒక స్పూన్ కారం కూడా వేసి బాగా కలపండి. మ్యాషర్తో మనం ఇలా చేయడం వల్ల ఈ మసాలా అంతా వెలక్కాయకి పట్టి ఆ వెగటు వగరు పోతుందన్నమాట. మీరు అలా చేయలేకపోతే మిక్సీలో ఒక్కసారి జస్ట్ బ్లెండ్ చేయండి, చక్కగా ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది. అప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, బాగా కలపండి. అలాగే ఫ్రై చేసిన పల్లీలను కూడా యాడ్ చేయండి. ఫ్రై చేసిన కార్న్ఫ్లేక్స్ని క్రష్ చేసి యాడ్ చేయండి, లేకపోతే కారపూస కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫినిషింగ్ టచ్గా ఒక అర స్పూన్ గరం మసాలా పొడిని వేసి బాగా కలపండి. ఎక్స్ట్రా ఆర్డినరీ టేస్ట్ కోసం మనం కరిగి పెట్టుకున్న నెయ్యిని వేసి చక్కగా బాగా కలిపి సర్వ్ చేసుకోండి. అద్భుతమైన రుచి అనమాట. వెలక్కాయతో మనం ఇంత మంచి స్నాక్ రెసిపీ చేసుకోవాలని మనం తింటే కానీ తెలియదు అనమాట అండి. అలాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీరు మీ కమెంట్స్ని కూడా చెప్పండి ఫ్రెండ్స్. మనం మరమరాలు లేదా మురీలతో పిడతకింద పప్పు మురి మిక్చర్ అని చేస్తాం కదండి. ఆ టేస్ట్ని ఈ వెలక్కాయ మసాలా మిక్చర్ డామినేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఈ వెలక్కాయ మసాలా మిక్చర్ తయారయ్యాక 10 నిమిషాల తర్వాత తినండి. ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ వెలక్కాయ టేస్ట్ పట్టి పుల్ల పుల్లగా భలే ఉంటుందండి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ.